ప్రజలంటే ఆ రాష్ట్ర అధికారులకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే లంచాలను కూడా ఈఎంఐ రూపంలో స్వీకరించేంత. ప్రజల కష్టాలు చూస్తే ఆ అధికారుల గుండెలు కరిగిపోతాయి. అందుకే వారి బాధ చూడలేక, వారి మీద ఒకేసారి భారం మోపలేక లంచాలను నెలకు కొంత మొత్తంలో తీసుకుంటున్నారు. లంచాన్ని కూడా వాయిదాల పద్ధతిలో తీసుకుంటున్న ఆ అధికారులు ఎక్కడున్నారో తెలుసా? బైక్ ఈఎంఐ తెలుసు, కారు ఈఎంఐలు తెలుసు, హౌస్ లోన్ను కూడా ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చునని తెలుసు. ఇప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. కానీ గుజరాత్లో లంచాలకు కూడా ఈఎంఐ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కొందరు అవినీతి అధికారులు. బాధితులకు భారం కాకుండా ఆ రాష్ట్ర అధికారులు ప్రజలకు ఇచ్చిన వెసులుబాటును చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈఎంఐ లంచాల భాగోతాన్ని గుజరాత్ ఏసీబీ డీజీపీ శంషేర్ సింగే స్వయంగా వెల్లడించారు. గుజరాత్లో లంచావతారులు ఎలా కొత్త దారులు తొక్కుతున్నారో పూస గుచ్చినట్లుగా వివరించారు. ఓ సిఐడి ఇన్స్పెక్టర్ దొంగ సొత్తు స్వాధీనం కేసులో బాధితుడి నుంచి 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ లంచాన్ని నెలకు 10,000 రూపాయల చొప్పున 5 నెలలు కట్టాలని వెసులుబాటు కూడా ఇచ్చాడు. మరో కేసులో గుజరాత్ నీటి సరఫరా విభాగం అధికారి ఓ కాంట్రాక్టర్ను 1,20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఇక్కడి కూడా సేమ్ ఫార్ములా అప్లై చేశాడు. ఒకేసారి కట్టడం ఇబ్బంది అయితే నెలకు 30,000 రూపాయలు చొప్పున చెల్లించాలని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎస్జీ ఎస్టీ అధికారులు కూడా ఇలాంటి పద్ధతిలోనే లంచం స్వీకరించినట్లు తేలింది. ఎస్జీ ఎస్టీ బోగస్ బిల్లింగ్ కుంభకోణంలో అధికారులు నిందితుడి నుంచి 21 లక్షల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేశారు. దీనికి నెలకు 2 లక్షలు చెల్లించాలని, చివరి వాయిదాలో 1,00,000 ఇవ్వాలని చెప్పినట్లుగా తేలింది. ఈ ఏడాది ఏప్రిల్లో సూరత్లోని ఒక ఉప సర్పంచ్, తాలూకా మెంబర్ గ్రామంలోని రైతుల నుంచి 85,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. గ్రామీణుల ఆర్థిక పరిస్థితి చూసి వారి బాధను అర్థం చేసుకున్నట్లుగా నటించి వారికి కూడా ఈఎంఐని ఆఫర్ చేశారు. 3 వాయిదాల్లో చెల్లించాలని జాలిగుణం చూపించారు. మరో కేసులో 4 సైబర్ పోలీసులు 10 లక్షల రూపాయల లంచాన్ని 4 ఈఎంఐలలో అడిగినట్లుగా ఏసీబీ డీజీపీ వెల్లడించారు. అయితే చాలా మంది బాధితులు తొలి వాయిదాలు చెల్లించిన తర్వాత ఏసీబీని ఆశ్రయిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. రూటు మార్చిన లంచాల అధికారులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈఎంఐల లంచాల భాగోతం తెలిసి అంతా అవాక్కవుతున్నారు. గుజరాత్ అధికారుల మజాకా అని ఆశ్చర్యపోతున్నారు.